కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ సర్దుబాటు దిద్దుబాటు. రచన శ్రీమతి శ్రీపతి లలిత. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అభి, పిన్ని ఫోన్ చేసింది. వాళ్ళ బంధువులమ్మాయి ఏదో పెద్ద కంపెనీలో చేస్తోందిట. చూడ్డానికి బాగానే ఉంటుందిట. ఓసారి కలవమంటోంది అంది శోభ. తల్లి మాటలకు విసుగ్గా, అబ్బా, ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పాను కదమ్మా, మళ్ళీ మొదలెట్టేవేంటి అన్న అభిమన్యు మాటలకి, అంటే ఏకంగా షష్టిపూర్తికి అన్నీ చేసుకుంటావా? 28 ఏళ్లకే షష్టిపూర్తి చేసుకుంటారా? సరే, పాయింట్కి వద్దాం. ఎవరా అమ్మాయి అని అడిగిన శోభను చూసి తత్తరపడ్డాడు అభిమన్యు. అమ్మాయా? ఎవరు? ఏంటి కంగారుగా అంటున్న అభిమన్యుని చూసి, చూడు బాబు, నేను మీ అమ్మని. ఆ సంగతి మర్చిపోయావు. నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ మధ్య ఫోన్ రాగానే రూమ్లోకి పరిగెత్తుతున్నావు. ఆఫీసుకి నీట్గా తయారై వెళ్తున్నావు కనుక ఇప్పుడు అక్కడ ఏదో ఆకర్షణ ఉందని అర్థమైంది అంది నవ్వుతూ. తల్లి మాటలకి అభిమన్యు మొహమంతా ఎర్రగా అయింది. పెద్ద డిటెక్టివ్ వచ్చిందండి అంటూ వెళుతూ ఉంటే, తొందరగా తీసుకురా అమ్మాయిని, లేకపోతే మా దారిని మేము వెతుకుతాం నవ్వుతూ అంది వెనక నుంచి. శోభ సురేష్ల ఏకైక సంతానం అభిమన్యు. ఒక్కడే అని పిచ్చి గారాపం చెయ్యలేదు. ఎక్కడ గట్టిగా ఉండాలో, ఎక్కడ ఫ్రీగా వదలాలో తెలిసిన శోభ కొడుకుని పద్ధతిగా పెంచింది. పెళ్లి విషయంలో కొడుకుకి పూర్తి స్వతంత్రం ఇచ్చినా తొందరపడతాడేమో అనే భయం లేకపోలేదు. శోభ ఊహించినట్లుగానే ఒక వారం తరువాత అభి తల్లి దగ్గర ప్రస్తావన తెచ్చాడు. అమ్మా అని సణుగుతూనే వెనకాలే తిరుగుతూ ఉంటే కాసేపు ఏడిపించి, చెప్పరా అనడమే ఆలస్యం. మనోజ్ఞ 6 నెలల క్రితం మా కంపెనీలో చేరింది. బాగుంటుంది, తెలివి కలది. వాళ్ళ నాన్నగారు నాన్నతో మాట్లాడతానన్నారు అని చెప్పాడు. ఇంకే, ప్రోగ్రెస్ బాగానే ఉంది. నేను కూడా నాన్నతో చెప్తాలే అంది శోభ నవ్వుతూ. థ్యాంక్ యూ మామ్ అంటూ ఒక ముద్దు పెట్టేసి వెళ్తున్న కొడుకును చూసి నవ్వుకుంది శోభ. మనోజ్ఞ నాన్నగారు శ్యామసుందర్ సురేష్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. తరువాత ఆదివారం ముగ్గురు మనోజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్లారు. శ్యామసుందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. తల్లి ఉష గృహిణి. కూతురు మనోజ్ఞని కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు. ప్రైవేట్ కంపెనీ అవడంతో పెన్షన్ లేదు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నారు. అమ్మాయి పెళ్ళయ్యాక వీలుని బట్టి చిన్న ఫ్లాట్ కొందామని అనుకున్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉన్నారు. ఇల్లు చిన్నగా ఉన్నా శుభ్రంగా పెట్టుకున్నారు. శ్యామ్, ఉష నవ్వుతూ వీళ్ళని ఆహ్వానించారు. ఇంట్లో చేసిన పకోడీలు, రవ్వ లడ్డూ పెట్టి టీ ఇచ్చారు. మనోజ్ఞ పెళ్లి చూపులన్నట్టుగా బీసుకుపోకుండా ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు చక్కగా కబుర్లు చెప్పింది. అభి అన్నట్టు అందంగా ఉంది, తెలివిగా ఉంది. కాసేపు ఆగి మనోజ్ఞ శోభని, సురేష్ని ఉద్దేశించి, అంకుల్, ఆంటీ, నేను ముందే ఒక విషయం చెప్పాలి. నేను మా అమ్మా నాన్నలకి ఒక్కతే కూతుర్ని. వాళ్ళ బాధ్యత నాదే. నా జీతంలో నుంచి నెల నెల వాళ్ళ ఖర్చులకు ఇస్తాను. నేను 3 బెడ్రూమ్ల ఫ్లాట్ బుక్ చేశాను. మీతో పాటు వాళ్ళు కూడా నాతోనే ఉంటారు. ఈ విషయం మీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లికి రెడీ అంది. శోభకి మీతో పాటు వాళ్ళు కూడా ఉంటారు అన్న మనోజ్ఞ మాట నచ్చింది. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పిల్లలు అమ్మా నాన్నల బాధ్యత తీసుకుంటామనడం మంచి విషయం. తనని ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రుల బాగోగులు చూడడం పిల్లల కనీస కర్తవ్యం అనుకుంది శోభ. ఇంటికి వచ్చాక సురేష్తో అంటే, అతను కూడా అలానే అన్నాడు. ఆ అమ్మాయిలో నాకేమీ లోపాలు కనిపించలేదు. వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటాను అనడంలోనే మంచి అమ్మాయి అని తెలుస్తోంది. నాకు ఓకే అన్నాడు. అందరి సమ్మతితో పెళ్లి జరిగిపోయింది. ఒక 4 నెలలు మనోజ్ఞ అత్తగారింట్లోనే ఉంది. ఆడపిల్లలు లేకపోవడంతో శోభ, సురేష్ ఎంతో ప్రేమగా చూసుకున్నారు. సెలవుల్లో అందరూ ఉషా, శ్యాముల ఇంటికి వెళ్ళేవారు. లేదంటే వాళ్ళైనా ఇటు వచ్చేవారు. ఉషకి వంట పని అంతగా రాదు. శోభ దగ్గరికి వస్తే, వదినా, మీ వంట ఎంత బాగుంటుందో. శ్యామ్ కూడా అంటారు, మా చెల్లి వంట ఎంత బాగా చేస్తుందో, నువ్వు నేర్చుకోవచ్చుగా అని. ఇప్పుడేం నేర్చుకుంటానులే, మీ చెల్లి చేసింది తింటాను అన్నాను అన్న ఉష మాటలకి పొంగిపోయి, ఏం కావాలో చెప్పు ఉషా, చేస్తాను అంది శోభ. మనోజ్ఞ కొన్న ఫ్లాట్ రెడీ అయింది. పెద్దవాళ్ళు నలుగురు వాళ్లకు తోచిన సలహాలు చెప్పి ఇంటిని అందంగా తీర్చిదిద్దారు. 3 బెడ్రూమ్ల ఫ్లాట్.
ఒక రూమ్ అభి మనోజ్ఞ కోసం సిద్ధం చేస్తే రెండోది శోభ వాళ్ళకి, మూడోది ఉషా వాళ్ళకి కేటాయించారు. ఎంత సొంత ఇల్లు ఉన్నా కొడుకు కొన్న ఫ్లాట్లో తమ కోసం కూడా ఒక రూమ్ ఏర్పాటు చేయడం శోభా సురేష్లకి చాలా ఆనందం కలిగించింది. గృహప్రవేశం రోజున పిల్లలు పూజ చేస్తూ ఉంటే ఆ నలుగురు ఆనందంతో పొంగిపోయారు. అత్తయ్య, ఇల్లు ఇంత చక్కగా దగ్గరుండి అన్నీ చేసుకున్నాం. మాకు ఆఫీస్ కూడా చాలా బాగా దగ్గర. మనమందరం ఇక్కడే ఉందాం అన్న మనోజ్ఞ మాటలకు పొంగిపోయింది ఉష, కూతురు అత్తగారికిస్తున్న విలువ చూసి. అత్తయ్య వాళ్ళు ఎలానో అద్దె ఇంట్లో ఉంటున్నారుగా, అది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేయమన్నాం అని అభి అంటే కొడుకు సంస్కారానికి తబ్బిబ్బయ్యాడు సురేష్. ముందు మీ మామగారు వాళ్ళని షిఫ్ట్ అవ్వమను, మేము వస్తాంలే అన్న తల్లిదండ్రులని ఆరాధనగా చూశాడు అభి. అద్దె ఇల్లు ఖాళీ చేసి ఉషా వాళ్ళు కొత్త ఫ్లాట్లోకి వచ్చారు. అందరూ మీరెప్పుడు వస్తారు అంటూ ఉంటే శోభ కూడా ఉత్సాహపడింది కొత్త ఫ్లాట్కి వెళ్ళడానికి. ఇల్లు అద్దెకిచ్చి మొత్తం మారిపోదామని శోభ అంటే సురేష్ ఒప్పుకోలేదు. శ్యామ్ వాళ్ళది అద్దె ఇల్లు, ఆ డబ్బు అప్పుకి కట్టుకోవచ్చు. మనది సొంత ఇల్లు, ఇంత సామాను అక్కడ పట్టదు. కొంతకాలం ఉండి వస్తే మనకి ఈ పరిస్థితి అర్థమవుతుంది, అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు ముందు చూపుతో. సురేష్ వారిస్తున్నా వినకుండా అందరికీ సంతోషంగా మా అబ్బాయి ఇంటికి వెళ్తున్నాం అని చెప్పింది శోభ. ఉత్సాహంగా వెళ్ళిన వీళ్ళని ఎంతో ఆనందంగా ఆహ్వానించారు అందరూ. మీరొచ్చారు, ఇంటికి కళ వచ్చింది అంది సంతోషంగా ఉష. అవునమ్మా, పిల్లల ఆఫీస్కి వెళ్తే మాకు బోరు కొట్టేస్తోంది, మీరుంటే మన కాలక్షేపం అన్నాడు శ్యామ్ సురేష్తో చెయ్యి కలుపుతూ. తర్వాత రోజులు చాలా సరదాగా గడిచాయి. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం, గుళ్ళకి సినిమాలకి వెళ్ళడం, వాకింగ్ చేయడం 6 నెలలు అలా ఆడుతూ పాడుతూ గడిచిపోయాయి. శోభ చేసిన వంటలు లొట్టలు వేసుకుంటూ తిన్నారు అందరూ. రెచ్చిపోయి రోజు కొత్త టిఫిన్లు, భోజనంలో కొత్త వెరైటీలు చేయడం మొదలుపెట్టింది శోభ. సూపర్ బజార్ బిల్లులు ఎక్కువై అవి టెన్షన్ పడితే బీపీ షుగర్ ఎక్కువై శ్యామ్ సురేష్లు మూలగసాగారు. మొదట హుషారుగా చేసినా శోభకు వంటలో ఉష సాయం ఏమాత్రం లేకపోవడంతో అలసటగా ఉండేది. ఉష కూర్చుని కబుర్లు చెప్పడం తప్ప కనీసం కూరగాయలు తరిగిస్తానని కూడా అనేది కాదు. శోభకేమో వంట చేసి పడేయడం తప్ప సర్దే అలవాటు లేదు. ఇక్కడ పనమ్మాయి ఒక్కపూటే రావడంతో ఇల్లంతా చెత్త చెత్తగా ఉండేది. ఏ టీ పెట్టుకోవడానికో వంటింట్లోకి వెళ్ళిన మనోజ్ఞకు ఆ వంటిల్ని చూసి పిచ్చెక్కిపోయేది. ఎవరు నానాలో తెలియక ఆ కోపం అంతా అభి మీద చూపేది. మొదట్లో రూమ్లో ఎవరికీ వినపడకుండా జరిగిన మాటల యుద్ధాలు రాను రాను బయటకి అందరికీ వినిపించేవి. ఇల్లు శుభ్రంగా ఉండడం లేదని మనోజ్ఞ అంటే ఖర్చులు ఎక్కువయ్యాయని అభి అందరి ముందు అనడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్నాక ఉషా వాళ్ళ వల్లే కొడుక్కి ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి అని శోభ అనుకుంటే, కూతురు ఇల్లు శుభ్రంగా ఉండకపోవడానికి కారణం శోభ అని ఉషా అనుకుంది. దానితో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. ఇదివరకు మీ వంట అద్భుతం అన్న ఉష ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా తింటోంది. వంటంతా నేను చేస్తే తినేసి కనీసం బాగుంది అనకుండా లేచి చక్కా వెళ్ళిపోతోంది. నేనేమన్నా ఈవిడికి వంట మనిషినా? సురేష్ దగ్గర శోభ సనగడం మొదలైంది. నువ్వే నేను వంట చేస్తానని మొదలుపెట్టావు, నిన్నెవరూ బలవంత పెట్టలేదు శోభను విసుక్కుంటూ సురేష్ గట్టిగా అన్నాడు. నెలకి తెచ్చినవన్నీ 10 రోజుల్లో అవగొడుతోంది ఈవిడ అని ఉష శ్యామ్తో అంటే, వాళ్ళ అబ్బాయి సొమ్మేగా, నీకేంటి బాధ? చేసినవన్నీ బాగున్నాయని తినడమే కాక వదిన ఇవి చెయ్యి అవి చెయ్యి అని అడిగావుగా అన్నాడు శ్యామ్. రోజు సురేష్ పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది శోభ. మన ఇల్లు శుభ్రం చేయిస్తున్నా, 4 రోజులాగి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉందాం అన్న సురేష్తో, అవునండి, నాకు మన ఇల్లు గుర్తొస్తోంది అంది శోభ. మర్నాడు కొడుకు కోడలు కొద్దిగా తీరిగ్గా ఉన్నప్పుడు సురేష్ అదే మాట చెప్పాడు. ఎందుకు నాన్న, ఇక్కడ బానే కాలక్షేపం అవుతోందిగా అన్న కొడుకుతో, ఇల్లు అలా మూసిపెడితే పాడవుతుంది, కొన్ని రోజులు అక్కడ ఉంటాం అంటే మీ ఇష్టం అన్నాడు అభి. సెలవుల్లో మీరే అటు రండి మనోజ్ఞ, మీకు కొంచెం రెస్ట్గా ఉంటుంది అని కోడలతో అంటే అలాగే అంది వెంటనే. ఉషా శ్యాములతో కూడా మొహమాటానికి పిల్లలతో మీరు కూడా రండి ఉషా అంటే, మాకు ఇక్కడ తోచడం లేదు శోభ, మా పాత ఇల్లు ఖాళీగానే ఉంది, నిన్ననే ఈయన వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చారు అన్న ఉష వంక ఆశ్చర్యంగా చూసింది శోభ. తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే హాయిగా తన కొడుకు సొమ్ము తింటూ కూర్చుంటారని మనసులో తెగ తిట్టుకుంటోంది 4 రోజుల నుంచి. అలాంటిది ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే, అయ్యో, అందరం ఒకసారి వెళ్ళిపోతే పిల్లలు దిగులు పడతారేమో మనసులో మాట బయటకొచ్చింది. వాళ్ళకి అవి ఏమీ లేవు, మనం ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు గోపిటల్లా ఇద్దరూ ఉందామా అని చూస్తున్నారు అంది ఉష నవ్వుతూ. పోనీలే, మరీ గొడవలు పడకుండా సామరస్యంగా వెళ్ళిపోతున్నాం చాలు
అని ఆడవాళ్ళిద్దరూ మనసులో అనుకున్నారు. సర్దుబాటు కష్టం అనిపించగానే దిద్దుబాటు చేసి గొడవలు లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకున్నాం అని మగవాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు విషయం ఏమంటే, ఇంట్లో ఆడవాళ్ళ మధ్య కొద్దిగా సమస్యలు వస్తూ ఉంటే వాకింగ్కి వెళ్ళిన శ్యామ్ ముందు సంశయించినా మనసులో మాట బయటపెట్టాడు. సురేష్ గారు, మనోజ్ఞ మాకు ఒక్కతే కూతురు. నిజమే, కానీ మాకు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తన మీద ఆధారపడదలుచుకోలేదు. మా కంపెనీ వాళ్ళు నన్ను అడ్వైజర్గా ఉండమంటున్నారు. మేము ఖాళీ చేసిన ఇల్లు అలానే ఉంది. ఓనర్ మొన్ననే ఫోన్ చేసి రిపేర్లు చేయించాం, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే చెప్పమన్నారు. మేమే ఉంటామంటే పాత అద్దెనే ఇమ్మన్నారు. పిల్లలు మంచివాళ్ళు, మీరు ఎంతో స్నేహంగా ఉన్నారు, కానీ ఓపిక ఉన్నంత వరకు మేము విడిగా ఉండాలని నా ఉద్దేశం. సురేష్ వైపు చూస్తూ అన్నాడు శ్యామ్. ఒక్కసారి గుండెల మీద నుంచి బరువు దింపినట్లయింది సురేష్కి. తాము సొంత ఇంటికి వెళ్ళిపోతే శ్యామ్ వాళ్ళు ఏమనుకుంటారో, పిల్లలు ఎలా ఫీల్ అవుతారో అని సంశయిస్తున్నాడు. అలాంటిది ఆ ప్రస్తావన శ్యామ్ తెచ్చేసరికి హమ్మయ్యా అనుకున్నాడు. మేము కూడా సరిగ్గా అలానే అనుకున్నాం. మాకు సొంత ఇల్లుంది, ఒంట్లో కాస్త ఓపిక ఉంది. ఇల్లు అద్దెకివ్వడం ఇష్టం లేదు. పిల్లల బలవంతం మీద ఏదో కొంతకాలం వచ్చాం. కొత్తగా పెళ్ళైన పిల్లలు కూడా వైవాహిక జీవితానికి అలవాటు పడాలి. మనం ఉంటే అనవసర సలహాలు, జోక్యాలు ఉండి మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి. దానికంటే దూరంగా ఉండి అవసరమైనప్పుడు వద్దాం అన్నాడు సురేష్. శ్యామ్ కూడా సంతోషంగా నిట్టూర్చాడు, సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అయినందుకు. మళ్ళీ పాత ఇంటికి వెళ్తామని శ్యామ్ నెమ్మదిగా మనోజ్ఞకి చెబితే సురేష్ అభికి చెప్పాడు. పిల్లలు ముందు వద్దు అన్నా కలిసి ఉండి గొడవలు వచ్చే కన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉండడం మంచిదన్న సంగతి అర్థమై సరే అన్నారు. ఇంకా కొంతకాలం పోతే కుటుంబాల మధ్య సామరస్యం పెరిగి అప్పుడు సర్దుబాటు తేలికవుతుంది. దానికోసం ఇప్పుడు చేసిన దిద్దుబాటు అవసరం అనుకున్నారు అందరూ. మీరింతవరకు సర్దుబాటు దిద్దుబాటు కథ విన్నారు. రచన శ్రీమతి శ్రీపతి లలిత, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ఈనాడు ఆదివారం 2025 సంవత్సరం జూన్ 15వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.